విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శనాల విషయంలో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కనకదుర్గం ఆలయంలో వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు కూడా టికెట్ కొనుగోలు తప్పనిసరి కానుంది. అమ్మవారి ఆలయ ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. ఇంద్రకీలాద్రికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో సుమారు 30,000 మంది, రద్దీ రోజుల్లో 50,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే రోజుకు 200 నుంచి 300 మంది వరకు సిఫార్సు లేఖలతో వచ్చే భక్తులు టికెట్లు కొనుగోలు చేయకుండా దర్శనం చేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. సిఫార్సు లేఖలతో పాటు కొంతమంది ప్రోటోకాల్ పేరుతో కూడా టికెట్ లేకుండా దర్శనాలు చేస్తున్నారు. టికెట్ లేకుండా దర్శనాలు చేయడంపై ఆలయ ఈవో శ్రీను నాయక్, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సిఫార్సు లేఖలతో వచ్చే వారందరూ తప్పనిసరిగా దర్శన టికెట్ కొనుగోలు చేయాలని నిర్ణయం జరిగింది. ఈ నిబంధన ముందుగా ధర్మకండలి సభ్యుల నుంచి అమలు కావాలని చైర్మన్ రాధాకృష్ణ స్పష్టం చేశారు. కొత్త నిర్ణయంతో దర్శనాల్లో సమానత్వం పెరగడంతో పాటు ఆలయ ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.